నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అనుష విను, బస్ హాస్పిటల్ తాండూర్. సో హెచ్పివి వ్యాక్సిన్, సో ఈ మధ్య కాలంలో హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి, అది ఎలా తీసుకోవాలి, ఈ మధ్య కాలంలోనే మనకు వినిపిస్తుంది చాలా వరకు. సో హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటామండి మనం దాన్ని. యాక్చువల్లీ ఏంటంటే ఇది మనము ఫీమేల్స్లలో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, ఎనీ యూట్రస్ క్యాన్సర్ రాకుండా, ఎలాంటి క్యాన్సర్ మనం గర్భాశయ క్యాన్సర్ అలాంటివి రాకుండా దాన్ని ఎరాడికేట్ చేయడానికి మనము హెచ్పివి వ్యాక్సిన్ అని తీసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్గా హెచ్పివి వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో మెయిన్గా ఏంటి అంటే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకునేది ఎప్పుడు అంటే పిల్లలలో 14 years ఉంటారు కదా, 13 to 14 years, 9 నుంచి 14 years మధ్య వాళ్ళలో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం 27 years నుంచి 45 years మధ్యలో ఉన్న వాళ్ళు కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా మెయిన్గా ఏంటి అంటే ఈ ఉన్న ఏజ్ గ్రూప్స్లలో 100% హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. అది ఎందుకు తీసుకోవాలి అంటే మెయిన్గా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో వీఆర్ సీయింగ్ మెనీ కేసెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఆల్సో చాలా వరకు మనం సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు చాలా చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో. సో ఇలాంటి క్యాన్సర్, ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా చూస్తున్నాం. ఇలాంటి క్యాన్సర్స్ రాకుండా ఎరాడికేట్ చేసుకోవడానికి మనం ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది వచ్చింది. మెయిన్గా ఏంటి అంటే ఇది ఎలా మనకు అవుట్ సైడ్ వచ్చింది అని చెప్పుకోవడానికి మెయిన్గా ఏంటంటే మన నిర్మలా సీతారామన్ గారు అందరూ తెలిసిన వారే. సో వారు మన పార్లమెంట్ లో ఒకప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి తను మాట్లాడారు. సో అప్పటి నుంచి అది ప్రతి ఒక్క ఉమెన్ కి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఉమెన్ కూడా సఫర్ అవుతున్నారు సర్వికల్ క్యాన్సర్ నుంచి, తర్వాత ఈ గర్భాశయ క్యాన్సర్ నుంచి అని తను మాట్లాడారు మన పార్లమెంట్ లో. సో అప్పటి నుంచి మన గవర్నమెంట్ అండ్ ఆల్సో ఇన్ ద స్టేట్ అండ్ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నేషనల్ వైడ్ గా, సెంట్రల్ వైడ్ గా, తర్వాత స్టేట్ లెవెల్లో కూడా ఇవ్వాలని చెప్పి మనకు ఈవెన్ గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయిపోయిందండి మనకు. సో ఈ మధ్య స్టార్ట్ అయింది అండ్ ఈవెన్ వీఆర్ ప్లానింగ్ టు గివ్ ఇన్ ద గవర్నమెంట్ కూడా. సో ఇంకోటి ఏంటంటే మన ప్రైవేట్ లో కూడా తీసుకోవాలి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ని. మెయిన్ గా ఏంటంటే 9 years నుంచి 14 years మధ్యలో ఉన్న పిల్లలు ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ అంటాం కదా, తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే ఇది వచ్చేసి మనము 9 to 14 years అన్నాం కదా. ఇంకో విషయం ఏంటంటే ఇది మనకు 3 doses లో ఉంటుంది. 0, 1, 2, 3 ఈ 3 doses లలో మనము హెచ్పివి వ్యాక్సిన్ అని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే ఇవి అందులోనే కాకుండా మళ్ళీ తర్వాత మనము 27, 24 years, 23 years ఉన్న లేడీస్ కూడా ఆ ఏజ్ నుంచి 45 years నుంచి తీసుకోవాలి. బట్ ఏంటంటే ఇది తీసుకునే ముందు, ఈ ఏజ్ వాళ్ళు తీసుకునే ముందు ఒకసారి వన్స్ వీ క్యాన్ కన్సల్ట్ నియర్ బై గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్ అండి, మన దగ్గర కూడా రావచ్చు. అండ్ సజెషన్స్ తీసుకోవాలి, ఎలాంటి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏంటి అని సజెషన్స్ తీసుకున్న తర్వాత, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తీసుకున్న తర్వాత, కనుక్కున్న తర్వాత మీరు ఈ వ్యాక్సిన్ ని ఫర్దర్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ టేక్ ఇన్ అవర్ ఇండియా అండ్ ఈవెన్ అదర్ స్టేట్స్ ఆల్సో, బికాస్ ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ ఆల్సో దే అనౌన్స్ టు టేక్ అండి. అండ్ ఈ మధ్య కాలంలో వచ్చేసి మనకు గవర్నమెంట్ లో కూడా వీఆర్ అరేంజింగ్ అండి. సో 9 నుంచి 14 years వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది అది ఇవ్వాలి అనేసి వీఆర్ కలెక్టింగ్ ద నేమ్స్ అండ్ ఆల్ అండి. సో డెఫినెట్లీ తీసుకోండి ఈ వ్యాక్సిన్ ని, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండి. అండ్ తర్వాత ఎలాంటి క్యాన్సర్ రాకుండా, గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటివి రాకుండా కూడా లేడీస్ లలో చాలా వరకు మంచిదండి. అండ్ యూ క్యాన్ ఎరాడికేట్ ఎనీ అదర్ క్యాన్సర్స్. థ్యాంక్ యూ.